ఇక ఇక్కడి నుంచి పిల్లలకు చదువు మొదలైంది. ఆటపాటల నుంచి యుద్ధ విద్యల దగ్గరికి వచ్చేసినారు పంచపాండవులు. అటు దుర్యోధనాదులు, ఇటు పంచపాండవులు ఇద్దరికీ శిక్షణ ఇస్తున్నటువంటి గురువు ఎవరో? కృపాచార్యుడు, గౌతమ వంశానికి చెందినటువంటి ఋషి శరద్వంతుడు అని ఆయన కుమారుడే ఈ కృపాచార్యుడు. ఈ కృప యొక్క పుట్టుక ఎలా ఉంది అంటే, ఎందుకంటే కృపాచార్యుడి గురించి ఎందుకు చెప్పాలి అంటే, ఇవాళకి ఉన్నాడు ఆయన. కృపాచార్యుడు అనేటువంటి వాడు అశ్వత్థామ బలివ్యాసః హనుమానుశ్చ విభీషణః కృపశ్చ పరశురామశ్చ సప్తైతే చిరజీవినః. కృపశ్చ పరశురామశ్చ, పరశురాముడితో పాటు ఉన్నటువంటి వాడు కృపాచార్యుడు, చాలా గొప్పవాడు. ఈ కృపాచార్యుడు అనేటువంటి వాడు భారతంలో అతి కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. చూడండి పాపం. అందుకే ఇక్కడ ఈ కృపాచార్యుడు ఒక అరణ్యంలో దర్భ పొదల్లో ఈ కృపాచార్యుడి తండ్రి శరద్వంతుడు అనేవాడు ఉండేవాడు. అతడి నుంచి ఒక తేజస్సు వచ్చింది. ఆ తేజస్సు 2 రూపాలు ధరించింది. ఒకటి స్త్రీ రూపం, మరొకటి పురుష రూపం. ఆ 2 రూపాలు ఇద్దరు శిశువులుగా ఆడుతుండడం చూచి శంతన మహారాజు వెళ్ళి చూచాడు. ఆ ఇద్దరిని తెచ్చి పెంచుకున్నాడు శంతన మహారాజు. అందుకే కృపతో తెచ్చి పెంచుకున్నాడు కాబట్టి ఈ పిల్లవాడి పేరు కృపాచార్యుడు అని పేరు పెట్టినారు. మరి ఆడపిల్ల పేరు కృపి అని పేరు పెట్టినారు. ఇది ఎప్పటి విషయం? ఇది ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టక ముందు జరిగిన విషయం. నేను ఈ కథలన్నీ అప్పుడప్పుడు ఎందుకు చెబుతున్నా అంటే, వరుసగా చెబితే మీకు అర్థం కాదు. సమయం వచ్చినప్పుడు చెప్పాలి. ఎందుకంటే భారతం ఒక కథలో ఇంకో 10 కథలు వస్తాయి. చాలా జాగ్రత్తగా వినాలి. అందుకే ఒక పర్వం ఆది పర్వం, ఆది పర్వంలో మళ్ళా 18 ఉపపర్వాలు ఉన్నాయి. అందుకే భారతం స్క్రీన్ ప్లే చాలా జాగ్రత్తగా, చాలా అద్భుతంగా చేశాడు వ్యాస భగవానుడు. శంతన మహారాజు దగ్గర పెరుగుతున్న విషయం ఈ కృపాచార్యుడి తండ్రికి తెలిసింది, శరద్వంతుడికి. ఎందుకంటే ఈ ఇద్దరు మామూలు వాళ్ళు కాదు, స్త్రీ అపేక్ష లేకుండా కలిగిన సంతానం. అందుకే ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి రహస్యంగా పిల్లల్ని కలుసుకొని, మీరు మామూలు పిల్లలు కాదురా, గౌతమ సగోత్రంలో పుట్టారు అని దివ్యమైన అస్త్రాలన్నీ వాళ్ళకి ఇచ్చి నేర్పించారు. అవన్నీ కృపాచార్యుడికి నేర్పిందెవరు? శరద్వంతుడు. నేర్చుకొని చాలా శిక్షణ పొందాడు. ఈ అస్త్రము మంత్రమయమైనటువంటిది. ఎప్పుడు కూడా మహాభారతంలో 2 వస్తాయి మీకు, అస్త్రము, శస్త్రము. అస్త్రము అనేటువంటిది మంత్రప్రయోగంతో చేసేది, శస్త్రము అనేటువంటిది మాన్యువల్గా చేసేది. గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటికి తేడా ఉంటుంది. ప్రతిదాన్ని సైంటిఫిక్గా చూడండి. దీన్ని ఆధునికంగా చెప్పుకుంటే, అస్త్రము ఒక టార్గెట్ను పెట్టి సాఫ్ట్వేర్ కోడింగ్తో శత్రువులకు లాంగిట్యూడ్ మొత్తం తెలుసుకొని, పలానా 50 కిలోమీటర్ల దూరంలో కొండ మీద మధ్యలో ఒక గుడారంలో శత్రువులు ఉన్నారు అని ఖచ్చితంగా తెలుసుకొని, ఇక్కడే మనం కూర్చొని కంప్యూటర్లో బటన్లు నొక్కి టార్గెట్ ఫిక్స్ చేసి కొట్టేస్తే ఇక్కడి నుంచి మిసైల్ వెళ్ళి 50 కిలోమీటర్ల దూరంలో ఖచ్చితంగా ఉన్నటువంటి టార్గెట్ ను కొట్టేసేయి. అలా టార్గెట్ ను కొట్టారు కాబట్టే ఆపరేషన్ సింధూర్ ఫుల్ సక్సెస్. సో ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఎక్కడి నుంచో వచ్చింది కాదు, అది కూడా మా మహాభారతం నుండి వచ్చిందే.
భారతంలో అన్నీ ఉన్నాయి, భారతంలో లేనిది లేదు. ఎలా టార్గెట్ చెయ్యాలి శత్రువులను చూడండి. అందుకే టార్గెట్గా కొట్టేది అస్త్రం, మాన్యువల్గా కొట్టేది శస్త్రం. శస్త్రము అంటే చేతిలో కత్తి, దీనికి మాన్యువల్ బలం కావాలి, మానసిక బలం కావాలి. బాణం వేస్తే బ్రహ్మాస్త్రం. అందుకే చూడండి మన మిలిటరీలో కూడా బ్రహ్మాస్ పేర్లు కూడా ఎందుకు పెట్టారు పేర్లు? బ్రహ్మాస్ అంటే వాయువేగ్, వాయుదూత్, ఇవన్నీ భారతంలో వచ్చే పేర్లే. ఆనాడు రాముడు వాడిన బ్రహ్మాస్త్రమే ఇవాళ భారతీయ మిలిటరీలో ఉన్నటువంటి బ్రహ్మాస్. మన యొక్క మిలిటరీ యొక్క బలం ఇదే బలం. కాబట్టి మంత్రశాస్త్రంతో వెళ్ళేవి అస్త్రములు, మానవ బలంతో వెళ్ళేవి శస్త్రములు. ఈ రెండింటి యందు నైపుణ్యం కలిగినటువంటి వాడు సాక్షాత్తు కృపాచార్యుడు. అందుకే పాండవులకు ఆచార్యుడయ్యాడు కాబట్టి ఆయన పేరు కృపాచార్యుడు అని పెట్టినారు. మరి ఇప్పుడు మీరు అడగాలి ఏమని? మరి కృపాచార్యుడు నేర్పిస్తే మరి ద్రోణుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ద్రోణుడు కూడా రావాలి కదా, అసలు ద్రోణుడే కదా గురువు. అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం కూడా కృపాచార్యుడు ఇచ్చాడు. ఇంట్లో ఉన్నాడు వాగా. ఇక కొంత అడల్ట్ ఎడ్యుకేషన్ వచ్చింది మామూలుగా. ఈ పిల్లలంతా వెళ్ళి కర్రాబిల్ల ఆట ఆడుతున్నారు. కర్రాబిల్ల అంటే తెలుసో లేదో మీకు? చిర్రాగోనే. చిర్రగోనే అంటే కూడా తెలియదు ఇప్పుడు పిల్లలకు ఆట. మా చిన్నప్పుడు తెలిసేది. వడ్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వడ్రంగి వారు దీన్ని చెక్కి ఇటుపక్క అటుపక్క ఇలా కొచ్చగా చేసేసి ఒక కర్ర ఇస్తే దాన్ని భూమిలో ఇంత తవ్వి దాన్ని అలా పెట్టి ఇలా కర్ర పెట్టి లేపి కొడితే అది అవతల ఉన్నవాడు పట్టుకోవాలి. ఈ కర్రా బిల్లనే భవిష్యత్తులో క్రికెట్గా మారింది. అంతే. క్రికెట్కు మూలమే చిర్రగోనే. అంతే. మేము చిర్రగోనే ఆడాం, మా కొడుకులు క్రికెట్ ఆడుతున్నారు అంతే. ఎందుకంటే అప్పుడు బ్యాట్ అడిగితే కట్టబెట్టి కొట్టేవారు ఇంట్లో. ఇప్పుడు ఏమడిగినా కొట్టించుకోవడమే తప్ప కొట్టడం తెలియదు. కాబట్టి కొనివ్వడమే తెలుసు. మనం కొనివ్వకపోయినా వీడు అమెజాన్ నుంచి తెప్పించుకుంటాడు. కాబట్టి మహాభారతంలో ఈ ఆట ఆడుతున్నారు ఇద్దరు. ఆడుతూ ఉంటే బాలు వెళ్ళి బంతి నూతిలో పడ్డది. నూతిలో లోపల పడ్డది బాల్. పిల్లలంతా చూస్తున్నారు ఈ బాల్ని ఎలా తీసుకోవాలి అని. అప్పుడు ఒక పెద్ద మనిషి అలా నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, భరద్వాజుడి యొక్క కుమారుడు ద్రోణాచార్యుడు. ద్రోణుడు. ఆ ద్రోణాచార్యుల వారు అలా నడుచుకుంటూ వస్తున్నారు. ఈ ద్రోణాచార్యుడికి పెళ్లి ఎవరు చేశారు తెలుసా ఎవరికైనా? ద్రోణాచార్యుడికి పిల్లనిచ్చింది శంకర మహారాజు. ఎవరినిచ్చాడు? తాను శరద్వంతుడి దగ్గర తెచ్చుకున్నటువంటి ఆడపిల్ల మగపిల్లవాడు ఇద్దరు ఉన్నారు కదా, ఆ మగపిల్లవాడు కృపాచార్యుడు అయ్యాడు కదా, ఆయన చెల్లె ఉంది కదా కృపి. ఆ కృపిని ఈ ద్రోణాచార్యుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అప్పుడు పెళ్లి చేసినాడు. ఆ పెళ్లి చేశాడు కాబట్టి ఆయన భార్య కృపి. ఈయన కృపాచార్యుడిని కలుసుకుందామని హస్తినాపురానికి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? మన దీనికో కథ. ద్రుపద మహారాజు ఇతడు చాలా డియరెస్ట్ ఫ్రెండ్స్. కొంత ఇబ్బందులు వచ్చినప్పుడు అవమానం జరిగింది ద్రుపదుడికి, ఈ ద్రోణుడికి. ద్రుపదుడు చేశాడు. ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక నడుచుకుంటూ వస్తున్నాడు ద్రోణాచార్యుడు.
సరిగ్గా నడుచుకుంటూ వచ్చిన ఆ క్షణంలోనే ఈ బాల్ అనేటువంటిది ఈ నూతిలో పడ్డది. పిల్లలంతా ఆ బాల్ చూస్తున్నారు. సాధారణంగా అడుగుతారు కదా పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్తే, మాకు ఆ బాల్ తెచ్చివ్వండి అబ్బా అని. ఈ ధర్మరాజు వెళ్ళి ఆయన అడిగాడు, మాకు అక్కడ లోపల పడ్డది, మాది మాకు ఇవ్వండి అని. అప్పుడు ద్రోణుడు చూచాట ధర్మరాజును. వీళ్ళని చూచి చాలా అద్భుతమైనటువంటి పద్యం నన్నయ్య రాసినటువంటిది, చాలా గొప్ప మాట. భరతకుల ప్రసూతులరు భాసుర శస్త్ర మహాస్త్ర విద్యలంకరము ప్రసిద్ధుడై పరమ గౌతమ శిష్యుల విట్టి మీకు దుష్కరముగా నోపిలోబడిన కాంచన వీత కొనంగా నేలకు అందరులముగంబు పోచి నవ్వుచుండగ జన్నియుపాయహీన తన్నే. ఇది అద్భుతమైనటువంటి మాట. భరతకుల ప్రసూతలు భాసుర శస్త్ర మహాస్త్ర విద్యలంకరము ప్రసిద్ధుడై పరగో గౌతమ శిష్యుల ఇట్టి మీకు దుష్కరముగా నోతిలో బడిన కాంచన వీత గుణంగా. భరతకులంలో పుట్టి గౌతముడి యొక్క శిష్యుడైనటువంటి కృపాచార్యుడి దగ్గర అస్త్ర విద్యలు నేర్చుకొని ఒక బాలు తివ్వరాదా, అయ్యో అన్నట్ట. ఒక బాలు తివ్వరావట్లే. ఒకళ్ళ మొహాలు వాళ్ళు చూసుకుంటున్నారు పిల్లలు, ఏం మాట్లాడుతున్నాడని. ఒక బాలు కూడా తివ్వరాకపోతే ఎట్లానయ్యా అని తన దగ్గర ఉన్న వానం తీసి ఇలా అన్నట్ట అలా బాలు పైకి వచ్చేసింది. పిల్లలంతా చప్పట్లు కొట్టినారు. ఇక మొత్తం మంది ఓహోహోహో అని. వెంటనే భీష్ముడి దగ్గరికి చేయి పట్టుకొని తీసుకొచ్చారు. ఏమని? తాత 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 తాత, ఏమిట్రా? మాకు ఈయన చెప్పాలి, ఈయన దగ్గర మంచి విద్య ఉంది, మాకు వీళ్ళ గురువు కావాలి. వెంటనే భీష్ముడు చూచాట ద్రోణాచార్యుణ్ణి, నమస్కారం చేశాడు. అడిగాట, స్వామి మీకోసమే ఎదురు చూస్తున్నాం, రండి, మా కౌరవ పాండవులకు యుద్ధ విద్యలన్నీ నేర్పండి, మీ శిక్షణలో వీరు రాకుదేలాలి. చెప్పండి స్వామి. అపద్యం క్రియతాం చావో సాద్వస్త్రం ప్రతిపాదయ వంశ్వభోగాన్ వృషం ప్రీతః పూజ్యమానః కురుక్షయే. అపద్యం క్రియతాం చావో. అపాయింట్మెంట్ ఆర్డర్ ఫిక్స్ చేసేశారు. గవర్నమెంట్ పోస్టింగ్ వచ్చింది. ఎవరికి దొరుకుతుంది? ఆయనకు అదే ఆపత్తులో ఉన్నాడు. ఎక్కడ ఉద్యోగం లేదు, చేతుల్లో డబ్బు లేవు, విద్య ఉంది, ఉద్యోగం లేదు. టయానికి ఇక్కడికి తీసుకొచ్చారు. ఆనాడు భరత వంశంలోకి ఉద్యోగం అంటే చిన్న విషయమా? అందుకే స్వామి అపద్యం క్రియతాం చాపో, స్వామి మీ బాణానికి అల్లికత్రాడు కట్టండి, సాద్వస్త్రం ప్రతిపాదయ. అస్త్రశస్త్రాల యొక్క ఆ నేర్పు కూర్పు ఒకసారి మీకు ప్రదర్శించండి. వంశ్వభోగాన్ వృషం ప్రీతః, చక్కగా మా భోగాలు అనుభవించండి. పూజ్యమానః కురుక్షయే, మా కౌరవ వంశంలో, మా కురు వంశంలో మీరు ఆచార్యులై మా పిల్లలకు విద్యను నేర్పించండి, మీకు ఎంత జీతం ఇవ్వటానికైనా మేము సిద్ధంగా ఉన్నామో అని మాట్లాడినటువంటి భీష్మాచార్యుల వారిని చూచి ద్రోణుడు ఆనందపడినట్ట. వెంటనే సరే అని ఒప్పుకున్నట్ట. పరమ గురుత్తముడైనటువంటి అద్భుతమైన భరద్వాజుడి యొక్క కుమారుడైనటువంటి ఆ
ద్రోణాచార్యుల వారు శిక్షణ ప్రారంభం చేసినారు. ద్రోణుడు శిక్షణ ప్రారంభించినటువంటి ప్రదేశమే డెహ్రాడూన్. గుర్తుపెట్టుకోండి. డెహ్రాడూన్ అంటారా? ఏమిటి డెహ్రాడూన్? డెహ్రాడూన్ అనేది తర్వాత పట్టిన పేరు. అది ద్రోణాచార్యుడి అడ్డ. అందుకే ద్రోణాపోయి డ్రోణ అయిపోయి పేర్లన్నీ కూడా ఇలాగే వచ్చాయి. మీకు 100 ఎగ్జాంపుల్స్ చూపిస్తా. ఇప్పటికీ నేను చెబుతున్నా, ఆనాడు ద్రోణాచార్యుడు కౌరవ పాండవులకు యుద్ధ విద్యలు నేర్పినటువంటి కొండ ఏది అంటే ఇవాళ ఢిల్లీ సమీపంలో ఉన్నటువంటి డెహ్రాడూన్. అందుకే ఇవాళ కూడా మిలిటరీ స్కూల్ అనేటువంటిది మన గవర్నమెంట్ డెహ్రాడూన్ లో పెట్టింది. భారతానికి ఉన్నటువంటి విలువ ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు.